ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयत्नविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदति। సుల్తానాబాద్లో గుడిమిట్ట రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడిమిట్ట దేవస్థానం వద్ద ఈ భక్తులకు ఎవరికైనా కానీ అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుంది ఆ రాజరాజేశ్వరం దయ వలన. అందుకే ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అదే ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ ఈరోజు కూడా పోయిన సంవత్సరం అంతకుముందు లాగానే మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇక్కడ నేను ఆకుల రామన్న రౌతు సురేష్ మేము ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కావున భక్తులు ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం మేము ఇట్లనే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రుగా చెప్పి కోరుకుంటున్నాము. ఆ స్వామివారి దీవెన వలన అందరికీ మంచిగా చెప్పి కోరుకుంటున్నాం. శరణం దేవి శరణం దేవనే దేవియే దేవియే దేవనే దేవన్ పాదం దేవి పాదం దేవి పాదం దేవన్ పాదం కెట్టం కెట్టి శబరిమలక్కే శబరిమలక్కే కెట్టం కెట్టి ఆరే కాణ స్వామియే కాణ ఆరే కాణ శరణం దేవి శరణం దేవనే దేవియే దేవియే దేవనే దేవన్ పాదం దేవి పాదం దేవి
మణిగండ అయ్యప్ప విల్లిను విరుదా అయ్యప్ప మోహిని సుదనే అయ్యప్ప మోహన రూపా అయ్యప్ప మోహన స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం గణపతియే సరస్వతియే సరస్వతియే గణపతియే భగవానే భగవతియే భగవతియే భగవానే భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం గణపతియే సరస్వతియే సరస్వతియే గణపతియే భగవానే భగవతియే భగవతియే భగవానే భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం గణపతియే సరస్వతియే సరస్వతియే గణపతియే భగవానే భగవతియే భగవతియే భగవానే భగవాన్ శరణం రేపు ఉదయం 5 గంటలకు ఉత్తర నక్షత్ర పూజ ప్రారంభం చేయబడుతుంది అయ్యప్ప స్వామి దేవాలయంలో. మరి కార్తికేయ మన వేద పండితులు కార్తికేయ వేద పండితుల బృందము మరి ఇక్కడ మా గురుసాముల బృందము గారి చేత ఉత్తర నక్షత్ర పూజ ఉదయం 5 గంటలకు జరపబడుతుంది. అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమము అయ్యప్ప స్వామి వారికి అభిషేకము రేపు రోజున నిర్వహించడం జరుగుతుంది. అట్టి ఉత్తర నక్షత్ర పూజలు పాల్గొనేటువంటి అయ్యప్ప స్వాములు భక్తులు మరి ఎవరైతే ఉత్తర నక్షత్ర స్వామి పూజలో పాల్గొంటారో వారికి అన్ని వేళలా భగవంతుడు అండగా ఉన్నారు. మరి ఆ కుటుంబం ఆపదలను తొలగించి ఆ కుటుంబానికి అండగా అయ్యప్ప స్వామి నిలబడుతుంది. కాబట్టి రేపు తప్పకుండా ఈ సుల్తానాబాద్ మండల ప్రజలు సుల్తానాబాద్ మున్సిపాలిటీ ప్రజలు మరి సోదరులు మనందరూ భక్తులు బృందం అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమాన్ని ఉత్తర నక్షత్ర పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా యొక్క అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు ఉచ్చరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ఆ కమిటీ గారి యొక్క ఆధ్వర్యంలో పేరు పేరున వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రేపు జరిగేటువంటి ఉత్తర నక్షత్ర పూజకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ నీరుకుల రోడ్డు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్తీక్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉత్తర నక్షత్ర పూజకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అయ్యప్ప కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతూ అంతేకాకుండా లక్ష్మీ గణపతి హోమం మరియు అయ్యప్ప స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అయ్యప్ప దేవాలయ కమిటీ తరఫున కోరుచున్నాము. ఇప్పుడు ఎందుకు వెళ్తాను కోడైనాడు ఇక్కడ ఇప్పుడు ఎందుకు వెళ్తాను కోడైనాడు ఇక్కడ చెప్పండి. నరేంద్ర మోడీ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ అభిమానించి ఈరోజు మహారాష్ట్రలో ఎన్నికల్లో జరిగినటువంటి ప్రభంజనం చూస్తుంటే మరోసారి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారని చెప్పి రుజువైంది. ప్రజలందరినీ కూడా సుభిక్షంగా సుపరిపాలన సాగించే రాజ్యం రామరాజ్యాన్ని నిర్మించిన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనందరం కళ్ళారా చూస్తున్నాం.
ఈరోజు యువత కానీ మహిళలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరిని నా కుటుంబం అంటూ, నా సోదరులు అంటూ, నా దేశం ముందుండాలి అని చెప్పేసి తన కుటుంబాన్ని వదిలేసి దేశమే నాకు ముఖ్యమంటూ నడుస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మహారాష్ట్రలో ఈరోజు చూస్తున్న హవా ప్రజలందరూ కూడా హరిద్వారాలు వివరిస్తున్నారు. ఈరోజు రామరాజ్యం వచ్చింది అని చెప్పేసి రైతులందరికీ కూడా సుభిక్షంగా ఈరోజు ఉంటున్నారు అంటే ప్రజలందరూ మహారాష్ట్రలో ఎన్నికల్లో మనం ఈరోజు రుజువైంది.